హెమానియాక్స్ డూమ్స్‌డే నుంచి చాలా న్యూస్ ఉంది ఈరోజు. స్టార్టింగే రూమర్‌తో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఆ రూమర్ చాలా బిలీవబుల్‌గా ఉంది నాకు. ఎండ్ గేమ్ ఎండింగ్‌లో స్టోన్స్ అండ్ రెడ్‌ని ఇవ్వడానికెళ్ళింది కెప్టెన్ అమెరికా అని మనకు తెలుసు. రెడ్‌ని ఇచ్చాడని కూడా తెలుసు. బట్ ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్‌ని డూమ్స్‌డేకి ఎలా కనెక్ట్ చేశారు అనేదే ఈ రూమర్. వన్స్ కెప్టెన్ అమెరికా అన్ని స్టోన్స్ అండ్ రెడ్‌ని ఇచ్చిన తర్వాత పెగ్గి దగ్గరికి వెళ్ళాడు కదా! ఆ తర్వాత పెగ్గితోనే ఉండిపోయాడు. బట్ ఈ విషయం లోకీకి తెలుసు. ఆఫ్టర్ లోకీ సీజన్ 2 లోకీ ఎగ్‌డ్రెస్‌లో ఉండిపోయాడు. అప్పటి నుంచి లోకీ గాడ్ ఆఫ్ ది స్టోరీస్‌గా మారిపోయాడు. కెప్టెన్ అమెరికాకి లోకీ పర్మిషన్ ఇచ్చాడు పెగ్గీతో ఉండటానికి. అండ్ డాక్టర్ డూమ్ గురించి కెప్టెన్ అమెరికాకి ముందే వార్న్ చేశాడు. బట్ థ్రెట్ వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చేది కెప్టెన్ అమెరికా దగ్గరికి అండ్ పెగ్గీ దగ్గరికి మాత్రమే. అసలు డాక్టర్ డూమ్‌ని ఎందుకు పెద్ద థ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే డాక్టర్ డూమ్ మల్టీవర్స్‌ని డిస్ట్రాయ్ చేయాలనుకుంటున్నాడు. డాక్టర్ డూమ్‌కి మల్టీవర్స్‌కి అగైనెస్ట్‌గా వెండెట్టా ఉంది. అండ్ ఆల్రెడీ మనందరికీ తెలుసు ఐరన్ మ్యానే డాక్టర్ డూమ్ అని. ఐ మీన్ ఎర్త్ 616 నుంచి కాదు, వేరే యూనివర్స్ నుంచి. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఐరన్ మ్యాన్ డాక్టర్ డూమ్‌గా చేంజ్ అవుతాడు. ఆ సిచ్యువేషన్స్‌ని మల్టీవర్స్ తీసుకొని వచ్చి ఉంటుంది. అందుకని ఐరన్ మ్యాన్ డాక్టర్ డూమ్‌గా మారాడు. డాక్టర్ డూమ్ మల్టీవర్స్‌ని డిస్ట్రాయ్ చేయాలని చూస్తున్నాడు. బట్ ఈసారి ఐరన్ మ్యాన్ ఏకేఏ డాక్టర్ డూమ్ ఓన్లీ సైన్స్ మాత్రమే యూజ్ చేయడం లేదు, మ్యాజిక్‌ని కూడా యూజ్ చేస్తున్నారు. రీసెంట్‌గా డిజ్నీ షాంఘై లైట్ ఈవెంట్ ఒకటి జరిగింది. ఆ లైట్ ఈవెంట్‌లో డాక్టర్ డూమ్ ఒక పర్సన్‌ని చంపుతున్న ఇమేజ్ అయితే ఒకటి కనపడింది. చాలా మంది స్పెక్యులేట్ చేసేది ఏంటంటే ఆ పర్సన్ థానోస్ అని. అండ్ ఇది కామిక్స్‌లో కూడా ఉంది. బట్ కొంతమంది చెప్పేది ఏంటంటే ఆ పర్సన్ క్యాంగ్ అని. రిలయబుల్ సోర్సెస్ నుంచి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆల్రెడీ మనకి 10 ఇయర్స్ నుంచి తెలిసిన ఒక క్యారెక్టర్ ఎండ్ అయిపోబోతుంది. ఐ మీన్ ఇప్పుడు దాకా మనకు తెలిసిన క్యారెక్టర్ థానోస్ ఆల్రెడీ ఎండ్ అయింది. బట్ దానికి దీనికి సింక్ చూసుకుంటే అది థానోస్ ఏమో అని నాకు అనిపిస్తుంది. అది ఎవరైనా కావచ్చు. థానోస్ అయి ఉండొచ్చు, క్యాంగ్ అయి ఉండొచ్చు. బట్ వాళ్ళిద్దరు చాలా పవర్ఫుల్. అలాంటి పవర్ఫుల్ పర్సన్ని చంపుతున్నాడు అంటే డాక్టర్ డూమ్ ఎంత పవర్ఫుల్లో షోకేస్ చేస్తున్నారు. అండ్ డూమ్ థానోస్ ఆర్ క్యాంగ్ని చంపడం చూస్తుంటే మల్టీవర్స్ని డిస్ట్రాయ్ చేయడానికి వస్తున్నాడు అని క్లారిటీగా అర్థమైపోతుంది. డూమ్ చంపింది థానోస్నే అయితే ఐదర్ ఇన్ఫినిటీ స్టోన్స్ కోసం అయి ఉండొచ్చు, లేదా వేరే కాజెస్ ఉండొచ్చు. బట్ కామిక్స్లో డూమ్ చంపింది థానోస్నే. బట్ ఒక్కవేళ అది కనుక క్యాంగ్ అయితే కన్ఫామ్గా డాక్టర్ డూమ్ మల్టీవర్స్ కోసమే వస్తున్నాడు. ఆల్రెడీ మనకు తెలుసు క్యాంగ్ ఒక కౌన్సిల్ని ఫామ్ చేసి మల్టీవర్స్ని కంట్రోల్ చేస్తున్నాడు. మెయిన్ క్యాంగ్ని లేదా కింద ఉండే క్యాంగ్ని డాక్టర్ డూమ్ చంపి ఉండొచ్చు మల్టీవర్స్ కంట్రోల్ కోసం, లేదా అది జస్ట్ లైటింగ్ షో వరకు పరిమితం అయిపోయి ఉండొచ్చు. తెలీదు, మాట్లాడటానికి ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి మాట్లాడుకుంటున్నాం అంతే. లోకి డూమ్స్డేలో ఉన్నాడని ఆల్రెడీ తెలిసిందే. బట్ ఇది ఇంకొక రిలయబుల్ సోర్సెస్ నుంచి వచ్చిన న్యూస్. ఇది మార్వెల్ ఎండ్ గేమ్ తర్వాత ఒక ప్రాజెక్ట్ని అనౌన్స్ చేసింది. కెప్టెన్ అమెరికా స్టోన్స్ని ఎలా రెట్నిచ్చాడు అని యానిమేటెడ్ షో ఒకటి రిలీజ్ చేయబోతున్నామని. బట్ ఇంతవరకు దాన్ని ఊసేలేదు. చూద్దాం అసలు వస్తుందో రావట్లేదో. ఒకవేళ రాకపోతే దాన్ని డూమ్స్డేలో జస్టిఫికేషన్ చేస్తారేమో చూడాలి. డూమ్స్డే నుంచి ఒక సెట్ ఫోటో ఒకటి లీక్ అయింది. అది చూడటానికి పెగ్గీ హౌస్కి చాలా సిమిలర్గా ఉంది. ఇది జస్ట్ రూమర్ మాత్రమే. బట్ వినడానికి నాకు చాలా నమ్మబుల్గా ఉంది కాబట్టి నేను నమ్ముతున్నాను. కాపీరైట్ ఇష్యూస్ వల్ల ఆ ఇమేజ్ని ఇక్కడ డిస్ప్లే చేయలేకపోతున్నాను. స్టీవ్ స్టోన్స్ని రిటర్న్ ఇవ్వడానికి టైం ట్రావెల్ చేశాడు కదా, అండ్ పెగ్గీ దగ్గరే ఉండిపోయాడు. దానివల్ల మల్టీవర్స్ కొంచెం ఆల్టర్ అయింది. దానివల్ల కొన్ని ఇష్యూస్ వచ్చాయి. దానివల్ల మల్టీవర్స్లో చాలా చేంజెస్ జరిగాయి. డూమ్స్డేలో కెప్టెన్ అమెరికా సూట్ని అప్గ్రేడ్ చేశారంట. శామ్ విల్సన్ సూట్ని కాదు, స్టీవ్ రాజర్స్ సూట్ని. రీసెంట్గా ఆర్డీజే ఫొటోస్ కొన్ని బయటకు వచ్చాయి. ఇందాక చెప్పినట్టు మల్టీవర్సల్ బ్యాటిల్స్ జరగడానికి కెప్టెన్ అమెరికా ఒక్కడే చేసిన మిస్టేక్స్ అయితే కాదు, ఇంకా వేరే క్యారెక్టర్స్ కూడా చేశారు. వీళ్ళందరి వల్ల మల్టీవర్సల్ థ్రెట్ వస్తుంది. చాలా ఘోరంగా మల్టీవర్సల్ బ్యాటిల్స్ అయితే జరగబోతున్నాయంట. ఆల్రెడీ హీరో రిమెన్స్ లోకీ సిరీస్లో చెప్పాడు మల్టీవర్సల్ బ్యాటిల్స్ వస్తాయి నన్ను కనుక చంపితే అని. అండ్ ఇప్పుడు అలాగే జరగబోతుంది. If you think I'm evil, well, just wait till you meet my variants. డూమ్ స్పైడర్ మ్యాన్ కోసం కూడా రాబోతున్నాడు. అండ్ స్పైడర్ వర్స్ని డిస్ట్రాయ్ చేసే ఛాన్స్ ఉంది. డూమ్ అన్ని టైమ్ లైన్స్ని కంట్రోల్లోకి తీసుకోవాలని చూస్తున్నాడు, లేదా డిస్ట్రాయ్ చేయాలని చూస్తున్నాడు. ఒకవేళ డూమ్ కనుక స్పైడర్ మ్యాన్ కోసం వస్తే స్పైడర్ మ్యాన్కి ది బిగ్గెస్ట్ థ్రెట్ అనమాట. రీసెంట్గా థార్, షూరీ, నైట్ క్రౌలర్ అండ్ రీడ్ రిచర్డ్స్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు. క్రిస్ హెమ్స్వర్త్ తన షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్కి షిఫ్ట్ కొట్టేశారు, సబ్వర్షన్ అనే ప్రాజెక్ట్. షూరీకి కూడా కొత్త షూట్ రాబోతుంది. డెడ్ పూల్ డూమ్స్డేలో లేడంట. ర్యాన్ రెనాల్డ్స్ని అడిగితే నేను ఇంతవరకు సెట్స్లో అసలుకి ఖాళీ పెట్టలేదు అన్నాడు. కేట్ బిషప్ అండ్ మిస్ మార్వెల్ డూమ్స్డేలో ఉండబోతున్నారు. ఒక ఎక్స్మెన్ యూనివర్స్ అదర్ యూనివర్సెస్ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ నా డౌట్ ఏంటంటే వాళ్ళకి అంత పవర్ ఉందా అని. అన్ఎక్స్పెక్టెడ్ అలయన్సెస్ చాలా జరగబోతున్నాయి. ఎపిక్ క్రాస్ ఓవర్స్ కూడా ఉండబోతున్నాయంట. అండ్ వస్తున్న ఇంకో న్యూస్ ఏంటంటే స్కార్లెట్ విచ్ ఎక్స్మెన్ యూనివర్స్ నుంచి వస్తుందంట. ఎర్త్ 616తో పాటు వేరే యూనివర్సెస్ మీద కూడా ఎక్స్మెన్ యూనివర్స్ అటాక్ చేయబోతున్నారు. ఒకవేళ స్కార్లెట్ విచ్ కనుక ఆ గ్రూప్లో ఉంటే మేబీ డిస్ట్రాయ్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అండ్ రీసెంట్గానే డూమ్స్డే షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. December 18, 2026లో రిలీజ్ అవబోతుంది.
డూమ్స్డే టీజర్ ప్రాబబ్లీ ఈ ఇయర్ ఎండ్లో రాబోతుంది, లేదా 2026 జనవరిలో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. డిలే కూడా అవ్వచ్చు, బట్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బ్రాండ్ న్యూ డే నుంచి జాకీ చాన్ అండ్ జాకీ చాన్ టీమ్ ఒక ఫైట్ ని డిజైన్ చేశారు బ్రాండ్ న్యూ డే కోసం. ఆ ఫైట్ సీక్వెన్స్ ఇప్పుడు లండన్ లో జరుగుతుంది. జాకీ చానే దానికి యాక్షన్ డైరెక్టర్ గా ఉన్నారు. ఒక క్లాసిక్ జాకీ చాన్ స్టైల్ ని చూడబోతున్నాం ఈసారి. జాకీ చాన్ స్టైల్ స్పైడర్ మ్యాన్ లో చూడబోతున్నాం. CGI షాట్స్ చాలా తక్కువ ఉంటాయి. జాకీ చాన్ ప్రాక్టికల్ యాక్షన్ ఫైట్స్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు అండ్ స్పైడర్ మ్యాన్ మూవ్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. బ్రాండ్ న్యూ డేలో పనిషర్ కూడా ఉంటారంట. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే రిలీజ్ అవ్వకముందే డేర్ డెవిల్ సీజన్ 2 రిలీజ్ అయిపోతుంది. బట్ బ్రాండ్ న్యూ డే కి డేర్ డెవిల్ సీజన్ 2 కి లింక్ ఉండే ఛాన్సే లేదు. అది సపరేట్ స్టోరీ, ఇది సపరేట్ స్టోరీగా ఉండబోతుంది. అండ్ బ్రాండ్ న్యూ డే లో పనిషర్ కి ఫీమేల్ పార్ట్నర్ రాబోతున్నారు. ఇది ఎంతవరకు నిజమో చూడాలి. మార్క్ రుఫెల్లో పనిషర్ ని ఇంకా కలవలేదంట, అంటే వాళ్ళిద్దరు కలిసి ఇంకా యాక్ట్ చేయలేదు. బ్రాండ్ న్యూ డే మూవీలో ఓల్డ్ సావేజ్ హల్క్ ని చూడబోతున్నాం అంట. 7 years అయిపోతుంది సావేజ్ హల్క్ ని చూసి. మనం లాస్ట్ గా సావేజ్ హల్క్ ని చూసింది ఇన్ఫినిటీ వార్ స్టార్టింగ్ లో. అండ్ కరెంట్లీ టోబీ మెగ్వేర్ కూడా లండన్ లో ఉన్నారు. బ్రాండ్ న్యూ డే షూటింగ్ కోసమో డూమ్స్ డే షూటింగ్ కోసమో తెలియదు. బ్రాండ్ న్యూ డే ఈవెంట్స్ డేర్ డెవిల్ సీజన్ 2 ఈవెంట్స్ తర్వాత జరగబోతున్నాయి. మేబీ టోబీ మెగ్వేర్ బ్రాండ్ న్యూ డే షూటింగ్ కోసం వెళ్ళి ఉండొచ్చు. ఇన్ఫినిటీ వార్ మూవీలో స్పైడర్ మ్యాన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అంత ఇంపార్టెన్స్ ఉండబోతుందంట. మేజర్ రోల్ ఉండబోతుంది. టీమ్ తో బ్యాటిల్స్ ఉండబోతున్నాయి. అది ఎంత ఇంపార్టెంట్ అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇన్ఫినిటీ వార్ మూవీలో నోవేర్ ప్లానెట్ మీద ఫైట్ జరుగుతుంది కదా, అంత ఇంపార్టెన్స్ ఉండబోతుంది స్పైడర్ మ్యాన్ కూడా ఈ మూవీలో. అండ్ మళ్ళీ బ్రాండ్ న్యూ మూవీకి వస్తే స్ట్రీట్ లెవెల్ స్టోరీగా ఉండబోతుంది. ఇది మల్టీవర్సెస్ ని వీటిని టచ్ చేయకుండా ఓన్లీ స్ట్రీట్ లెవెల్ స్టోరీగా మాత్రమే ఉండాలని ట్రై చేస్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి డేర్ డెవిల్ సీజన్ 2. సీజన్ 2లో లూక్ కేజ్ ఉన్నాడు కదా, తను రిటర్న్ అవ్వబోతున్నాడు. ఒకవేళ మీరు నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ చూస్తుంటే దాంట్లో లూక్ కేజ్, ఐరన్ ఫిస్ట్ ఇలా ఉన్నారు. ప్రస్తుతానికైతే లూక్ కేజ్ పేరు మాత్రమే వచ్చింది. చూద్దాం తన రోల్ ఎలా రాసుకున్నారు, పెట్టాలని పెట్టారా లేకపోతే నిజంగా నీడుండి లూక్ కేజ్ ని తీసుకున్నారా అని. లాస్ ఏంజల్స్ కామిక్ కాన్ ఈవెంట్ లో స్టాన్లీ AI హోలోగ్రామ్ ఒకటి షోకేస్ చేశారు. అండ్ రీసెంట్ గా వచ్చిన న్యూస్ ఏంటంటే డేర్ డెవిల్ సీజన్ 3 కూడా ఉండబోతుంది. నెక్స్ట్ ఇయర్ షూటింగ్ స్టార్ట్ అవబోతుంది. డాక్టర్ స్ట్రేంజ్ 3 కూడా అనౌన్స్ చేశారు. డాక్టర్ స్ట్రేంజ్ టైమ్స్ రన్అవుట్ అని. డాక్టర్ స్ట్రేంజ్ 3 డూమ్స్ డే ఈవెంట్స్ తర్వాత జరగబోతుంది అండ్ ఆ తర్వాతే రిలీజ్ అవ్వబోతుంది. మేబీ అందుకే అనుకుంటా డాక్టర్ స్ట్రేంజ్ పేరుని డూమ్స్ డే క్యాస్ట్ లో లేదు. అండ్ టామ్ హాలండ్, టాబీ మెగ్వైర్ అండ్ టామ్ హిడిల్సన్ లోకి అండ్ ఇంకా కొన్ని MCU క్యారెక్టర్స్ డాక్టర్ స్ట్రేంజ్ 3లో అపీర్ అవబోతున్నారు. ఆండ్రూ గార్ఫీల్డ్ నేమ్ ఇంకా రాలేదు, మేబీ ఉండకపోవచ్చు లేదా సర్ప్రైజ్ కోసం దాచుండొచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మార్వెల్ జాంబీస్ సీజన్ 1 సెప్టెంబర్ 24th రిలీజ్ అవబోతుంది. మొత్తం 4 episodes గా రాబోతుంది. ఫస్ట్ 1-2 episodes లో స్పైడర్ మ్యాన్ కనపడ్డాడంట. 3-4 episodes లో మాత్రమే కనపడతాడు. సీజన్ 2 కూడా ఉండబోతుంది అని రూమర్స్ వస్తున్నాయి. ఆల్రెడీ మార్వెల్ కూడా గ్రీన్ లైట్ ఇచ్చిందంట. చూద్దాం సీజన్ 1 చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫ్యాంటాస్టిక్ ఫోర్ సెప్టెంబర్ 23rd అంటే రేపు డిజ్నీ బ్రాడ్కాస్ట్ చేయబోతుంది. ఇంక్లూడింగ్ 5 deleted scenes. 4K అల్ట్రా HD, బ్లూరే అండ్ DVD అక్టోబర్ 14th రిలీజ్ అవుతాయి. అండ్ ఫ్యాంటాస్టిక్ 4 నుంచి సీక్వెల్ కూడా ఉండబోతుందంట. నవంబర్ 10th 2028 రిలీజ్ అవుతుంది అని చెప్తున్నారు. ఈ న్యూస్ అఫీషియల్ అయితే కాదు, రిలయబుల్ సోర్సెస్ నుంచి వచ్చింది మాత్రమే. వండర్ మ్యాన్ సిరీస్ ఏమో డిసెంబర్ 10th కాదంట, డిసెంబర్ 24కి పోస్ట్ పోన్ అయిందని చెప్తున్నారు. డిజ్నీ ప్లస్ లో డిసెంబర్ 24th స్ట్రీమ్ అవబోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి డీసీ నుంచి పెద్దగా న్యూస్ అయితే లేదు. బ్యాట్మ్యాన్ 2 ఏప్రిల్ 2026 షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తారంట. బ్రూస్ వేన్ కి బ్యాట్మ్యాన్ 2లో వెరీ హార్డ్ టు కంటిన్యూస్ బ్యాట్మ్యాన్ అంట. అంటే పర్సనల్ లైఫ్ ని ఈ విజిలాంటీ లైఫ్ ని బ్యాలెన్స్ చేయాలి కదా, అందువల్ల చాలా హార్డ్ గా అనిపించుండొచ్చు. బ్యాట్మ్యాన్ 1 కంటే కొంచెం కొత్త స్టైల్ ఆఫ్ డైరెక్షన్ ని ట్రై చేయబోతున్నారంట. పెంగ్విన్ కూడా బ్యాట్మ్యాన్ 2లో అపీర్ అవబోతున్నాడు. డైరెక్టర్ మ్యాట్ అండ్ ప్యాటిన్సన్ బ్యాట్మ్యాన్ 2 పార్ట్ 1 కంటే చాలా బాగా వర్కౌట్ అవుతుందని నమ్ముతున్నారు. బ్యాట్మ్యాన్ 2లో జేమ్స్ గన్ స్టార్ట్ చేసిన DC యూనివర్స్ లో పార్ట్ అయితే కాదు, ఇది బ్యాట్మ్యాన్ సిరీస్ లో పార్ట్ మాత్రమే. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సూపర్ మ్యాన్ ఆఫ్ టుమారో కన్ఫర్మ్ అయిపోయింది. ఫిల్మింగ్ బ్యాట్మ్యాన్ 2తో పాటే ఏప్రిల్ 2026 స్టార్ట్ చేయబోతున్నారు. ఈ మ్యాన్ ఆఫ్ టుమారో మాత్రం జేమ్స్ గన్ DC యూనివర్స్ లో పార్ట్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గేమ్ ఆఫ్ థ్రోన్స్ నుంచి నెక్స్ట్ ఇయర్ 2 spin-off షోస్ రిలీజ్ అవబోతున్నాయి. ఒకటేమో ఏ నైట్ ఆఫ్ ది 7 Kingdoms జనవరి 2026 రిలీజ్ అవబోతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి హౌస్ ఆఫ్ ది డ్రాగన్స్ సీజన్ 3, ఇది 2026 సమ్మర్ రిలీజ్ అవబోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి టెర్మినేటర్. జేమ్స్ కెమెరాన్ టెర్మినేటర్ 7 రాయడానికి చాలా స్ట్రగుల్ అవుతున్నారంట. ప్రజెంట్ సైన్స్ ఫిక్షన్ ఎరా రన్ అవుతుంది. ఫిక్షనల్ గా రాయడం చాలా కష్టమైపోతుంది అండ్ క్రియేటర్స్ కూడా చాలా ట్రిక్కీగా ఉంది సైన్స్ ఫిక్షన్ రియాలిటీ వల్ల అని చెప్తున్నారు. అండ్ అవతార్ ఫైర్ అండ్ హ్యాష్ నుంచి కొత్త లుక్ అయితే బయటకు వచ్చింది.
అవతార్ షూటింగ్ లో రియల్ ఫ్లేమ్స్ వాడుతున్నారంట. అండ్ కొన్ని 3D కోసం పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. అండ్ నవంబర్ లో జేమ్స్ కెమెరాన్ గారు ఇండియాకి రాబోతున్నారు. రాజమౌళి గారు కూడా అవతార్ ప్రమోషన్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారంట. SSMB 29 టైటిల్ అండ్ మహేష్ బాబు గారి లుక్ అయితే రివీల్ చేస్తారని రూమర్ ఒకటి రన్ అవుతుంది. చూద్దాం అది ఎంతవరకు నిజమో. అనుకున్న నుంచి ట్రైలర్ ఒకటి రిలీజ్ అయింది, చూశాను. వరస్ట్ ట్రైలర్, నాకు అస్సలు నచ్చలేదు. స్టోరీ కూడా అదే రేంజ్ లో ఉండబోతుంది. December 25th 2025 లో రిలీజ్ అవబోతుంది. అండ్ మీకు 911 సిరీస్ ఉందని ఒకటి తెలుసా? 3-4 డేస్ బ్యాక్ టీజర్ ఒకటి రిలీజ్ అయింది. చాలా అంటే చాలా బాగుంది. దాంట్లో ఎన్ని సీజన్స్ ఉన్నాయో తెలియదు, ఎందుకంటే నేను ఇంతవరకు చూడలేదు. పార్ట్లుగానే వరకు చూశాను, బట్ ఆ పార్ట్స్ కూడా చాలా బాగుంటాయి. చూడాలి, టైం కుదరట్లేదు కాబట్టి చూడట్లేదు. వన్స్ టైం దొరికిందంటే సిరీస్ మొత్తం కంప్లీట్ చేస్తాను. అండ్ 911 టీజర్ లో వాండా విజన్ పోస్టర్ ఒకటి షోకేస్ చేశారు. అండ్ స్టార్ వార్స్ స్టార్ ఫైటర్ నుంచి రియాన్ గోస్లింగ్ అండ్ ఫ్లిన్ గ్రే నుంచి ఫస్ట్ లుక్ ఒకటి రిలీజ్ అయింది. ఈ మూవీ May 2027 రిలీజ్ అవబోతుంది. ఫస్ట్ లుక్ మాత్రం చాలా బాగుంది. ఓకే గైస్, ఇంతవరకే నాకు ఈ వీక్ ఇంట్రెస్టింగ్ గా అనిపించిన న్యూస్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. బాయ్.